విజయనగరం జిల్లాలో జరగబోయే రెవెన్యూ సదస్సులకు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. ఈ నెల 16 నుంచి జరిగే ఈ సదస్సులకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలన్నారు. నోడల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కలెక్టర్ చెప్పారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకూడదని, తప్పులు జరిగితే వీఆర్ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సదస్సులకు రోజువారీ షెడ్యూల్ను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. దాని ప్రకారం చేయండి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు మామూలుగా మనకి ఏంటంటే 16వ తారీఖు 15వ తారీఖు లాంచ్ చేయమన్నారు. 16వ తారీఖు నుండి రెవెన్యూ సదస్సును కండక్ట్ చేయమన్నారు. దానికి సంబంధించిన మేము షెడ్యూల్ని కూడా మీరు ప్రిపేర్ చేసి మేము నిన్నకల్లానే ఇమ్మని చెప్పాము. మేము ఇప్పుడు 16వ తారీఖున జరగవలసిన రెవెన్యూ సదస్సును పోస్ట్ పోన్ చేశారు. 16వ తారీఖు జరగవలసిన రెవెన్యూ సదస్సుని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశారు. నెక్స్ట్ డేట్ మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నిన్న మా 2:30కే స్పెషల్ సిఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నీకు మళ్ళీ అది డేట్ ఎప్పుడనేది మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. కానీ ప్రొసీజర్ మాత్రం మీరు రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు. డేట్ ఎప్పుడైనా మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాము, కానీ మీరు ప్రొసీజర్ అయితే మాత్రం రెడీ చేసి పెట్టుకోమని చెప్పారు. ఆ ప్రొసీజర్ ఏంటంటే నేను ఆల్రెడీ తహసీల్దార్ చెప్పాను. సేమ్ వీఆర్ఓ లెవెల్ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మళ్ళీ మీ అందరినీ మీకు పిలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది షెడ్యూల్, రోజువారీ షెడ్యూల్. పెద్ద విలేజ్ ఏదైతే ఉందో, అంటే 5,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న విలేజ్ ఏదో ఉందో ఆ విలేజ్లో రోజు మొత్తం మీరు ఉదయం 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆ గ్రామంలో కూర్చోవాలి. మొత్తం మండల టీం, తహసీల్దార్, ఆర్ఐ, విఆర్ఓ, సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, మీరు ముందే తహసీల్దార్స్ మీరు మాడుకొని, మీ పరిధిలో 4 మండలాలు ఉంటే మీ సబ్ రిజిస్టర్తో మాడుకొని 4 స్టాఫ్ని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ 4 స్టాఫ్ని, మీ మండలంలో ఏమేమి రిజిస్ట్రేషన్ జరిగింది లాస్ట్ 5 years దాని ప్రకారం